శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ గారు నిర్మాతగా, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది. జల్సా మూవీ వచ్చిన 5 ఏళ్ల తరువాత 2013లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత నటించారు. ఆమె తల్లి పాత్రలో నదియా నటించారు. సన్నివేశాలలో తన తెలుగు ఉచ్చారణకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పడి నవ్వుతూ ఉంటే నదియా ఎదురుగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కంప్లైంట్ చేశారట. వెంటనే దర్శకుడిని సెట్ బయటకు పంపించి ఆ సీన్ ని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారట. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో శ్రీమణి రాసిన హీరో ఎంట్రీ సాంగ్ ని MLR కార్తికేయన్ తో ఆలపించిన 6 అడుగుల బుల్లెట్ విజయ్ ప్రకాష్ గారు నేటి సంచికలో రోహిత్ తో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. మరి వారిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సూర్య పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన దగ్ధ హృదయుడో విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వటిగా పడగళ్ళై దడమని చారేటి కనిపించని జడివారుగా వీడు. సంఘంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడులో విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడు సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు.
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ధనవాసం వనవాసం. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదు అనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.